నైట్ ఇవాళ వారం రోజులు కోసింది ఉంది ఫ్రిడ్జ్లో. అది దానికి వేసాను అది మిక్సీలో. చూద్దామని వెళ్ళేటట్టుకి మళ్ళీ ఎంత ఆకొచ్చింది. మొన్న చూసి కత్తిరించేసాక మళ్ళీ ఎంత వచ్చింది. ముసలోడు దసరా పండుగ స్వయంగా నేనే వేసుకుంటాను. నేనే నా చెట్టుది నేనే రుబ్బుకుంటాను, నేనే వేసుకుంటాను. ఎక్కువ ఉంటే వాళ్ళకన్నా ఒకరికి ఇద్దరికి ఇస్తాను అంతే. ఇది నాది స్టేటస్లో ఒకళ్ళు మా సూక్ష్మక్రియ ఆవిడ పెట్టారు నాన్నగారని. ఆ అబ్బాయి చెబుతున్నాడు, పిల్లల్ని కానీ పక్కలను కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆడి బతుకుతా ఏదో ఆడిగా తెలిసిన వాళ్ళ ఏదో వాళ్ళు నచ్చిన చుట్టాల దగ్గరికి వెళ్తాం, వాళ్ళు ఇంటికి రావటం అలాగా హాయిగా నిద్రపోతాయి. ఎవరు గొడవ లేకుండా. ఆడే కోటీశ్వరుడు. కోట్లు ఉన్నవాడు కోటీశ్వరుడు కాదే కాదు. మనసు ప్రశాంతంగా ఎవరు కూడా పట్టించుకోకుండా ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా పిల్లల్ని కానీ పక్కన కానీ చుట్టాలను కానీ ఎవరిని మాటలతో కానీ దేనితోటైనా కానీ ఇబ్బంది పెట్టకుండా పడుకున్నవాడే కోటీశ్వరుడు. కోట్లు ఉన్నవాడు కాదు. మనసు ప్రశాంతం ఉండదు. వాళ్ళ గొడవ వీళ్ళ గొడవ అందరి గొడవ కావాలి. ప్రశాంతం ఉండదు. భర్త సంపాదించడానికి వెళ్తాడని ఆడవాళ్ళకేమో ఏం పని ఉంటుందో ఏమీ లేదో, అసలు టీ తాటకు కూడా ఖాళీ లేదు అన్నట్టుగా మాట్లాడతారు. అబ్బబ్బో ఏంటో మా ఆయన ఉద్యోగానికి వెళ్ళేవారు. నేను ఎంత పని చేసుకునేదాన్ని, ఎంత ఖాళీగా ఉండేదాన్ని, ఎంత చుట్టాల మందికి భోజనాలు ఎట్టుకునేదాన్ని. అంత బిజీగా ఉన్నా వాళ్ళతో మాట్లాడుతూనే ఉండేదాన్ని. మాట్లాడకపోతే బాగోదు కదా ఇంటికి వచ్చిన వాళ్ళతోటి. అది కాకుండా ఉండండి బిజీగా ఉన్నాను, ఉండండి అన్నమాట నా నోటంటే ఎప్పుడు రాలేదు. పిల్లలు ఉండరు, జల్లలు ఉండరు, దగ్గర ఎవరిలో ఉండరు. అయినా సరే బిజీ ఏం బిజీ, జీవితాంతం బిజీయే. ఏంటో కొన్నాళ్ళు పోయాక కొన్ని పనులు ఉంటాయి, అన్నీ అయిపోయాక ఖాళీ వస్తుంది. ఎవరితో మాట్లాడానమ్మా నిన్న మా పాప ఇంట్లోంటికి కానీ మాట్లాడితే ఏమేమి జాగ్రత్తగా ఉండు, నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు, ఏ నొప్పులు అన్నాడు. అన్నీ వచ్చేసినాయి అంటే అప్పటికప్పుడు కళ్ళు తిరిగిపోతాయి. అలా పడుకుని మళ్ళీ చాలా లేచి పని చేసుకుంటానంటే జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే మన జాగ్రత్త మనమే తీసుకోవాలంటే పనులు అయ్యి జాగ్రత్తగా చేసుకుంటే ఏముంది, పిల్లలు లేరు, ఎవరో లేరు, మేము ముగ్గురమే అంటే వాళ్ళ మామగారు వాళ్ళ ఆయన అదే ఎక్కడ నేను తీస్తే అది అక్కడే పెట్టేస్తాం కదా. కలిపి వాళ్ళే లేరు, వస్తువులు కదిపి వాళ్ళే లేరు, నాకు పని ఏముంటుంది అది ఆ టైప్. జనాలు లేకపోయినా పని ఉందన్నట్టుగా అబ్బో ఏం పేజీలు పడతారులేండి బాబా. అసలు అన్నం తింటాక కూడా ఖాళీ ఉంటుందో లేదో, టీ తాటాక కూడా ఖాళీ ఉంటుందో లేదో, అంత బిజీగా ఉంటారంట. ఫోన్లు గంటకి ఫోన్లు, ఇక్కడ ఫోన్లు అక్కడ ఫోన్లు ఇక్కడ. ఆ ఫోన్లో ఉండటం వల్ల ఎవరికి ఖాళీ ఉండట్లేదు, బిజీ ఎక్కువైపోతుంది. మేము మొగుడు బిజీగా ఉంటాడు కానీ వ్యాపారం చేసేవాడు బిజీగా ఉంటాడు, ఉద్యోగం చేసేవాడు బిజీగా ఉంటాడు, వ్యవసాయం చేసేవాడు బిజీగా ఉంటాడు. ఇంట్లో ఆడదానికి బిజీ అంటే వంట వండుతుంది, ఏమైనా బట్టలు ఉతుకుతుంది, పని మనిషి అయితే బట్టలు ఉతుక్కుంటుంది, లేదా అంట్లతో ఉంటాం. పని మనుషులే కదా అందరికీ. మిషన్లో పని మనుషులని ఇంకా పని ఉంటుంది. ఇలాంటివి పోదులు పట్టకండి బాబా. ప్రశాంతంగా నిద్రపోయినాడే కోటీశ్వరుడు. కోట్లు ఉన్నవాడే కాదు. వాడికి నిద్ర ఉండదు, వాళ్ళకి ఏమి ఉండదు. మా తాతల ఆస్తి నాకే ఇప్పుడు తెలియదు. మొన్న డెలివరీ వెళ్తే దానిదేమో మా పుట్టిన దానికి అమ్మమ్మ ఇల్లు, దానికి మళ్ళీ మా అమ్మమ్మ ఇల్లు అత్తరి ఇల్లు కూడా, అంటే ఎదురు చేసుకున్నాం సంబంధాలు. మేము అలా కలిపేసుకుంటాం కదా. అది చెప్తుంది మా తాతకి, ముసలి తాతకి ఎంత అనుకుంటున్నాం అంత పైన ఉంది బిల్లుతో సహా. అవన్నీ పంచుకునేటట్టుకి నలుగురు పిల్లల మీద 20 అలా వచ్చినాయి. అంతేగాని అలాంటి ఆస్తులు ఉన్నవాళ్ళు మా ఆస్తులు మాకే మేము గుర్తుంచుకొని చెప్పుకోము. మొన్న వెళ్తే చెప్పారు కోలమూరు వెళ్ళినా, అక్కడికి కోలమూరు వెళ్తే మా మామని తీసుకుని అక్కడ అదంతా మా అమ్మమ్మ పుట్టిన ఇల్లు. మా అమ్మమ్మ నాన్నది 100 ఎకరం. అది పెద్ద మండువాలి. అలాంటి ఇళ్లలో పుట్టుకొచ్చింది మా అమ్మేంటి నేనేంటి అందరూ. ఏదో గొప్పలు బాబా. ఆ గొప్పలతో అన్నాళ్ళు బతికేస్తారు.
వయసు వెళ్ళిపోతుంది కదా 60 అందరికీ 60 దాటేసింది, నాకే 60 దాటేసింది. నా మీద 10 ఏళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు, 14 ఏళ్ళు చిన్నోళ్ళు ఉన్నారు. అందరూ నా వయసు ఉండే, నాకు అన్న పెద్దోళ్ళు చిన్నోళ్ళు. వీళ్ళకి ఇంకా జ్ఞానం రాదంట, ఇంచేపు ఊరి మీద గొడవే కావాలంట. గొప్పలో ఊరి మీద గొడవ, ఊరి మీద గొడవ, గొప్పలో ఊరి మీద గొడవ. ఇదే ఆ రామని తెలుసుకోవచ్చు కదా, నారాయణ తెలుసుకోవచ్చు కదా, శ్రీమన్నారాయణ తెలుసుకోవచ్చు కదా. నారాయణ నారాయణ అంటే నరకబాధలు పోతాయిరా మనసా, శివ శివ అంటే చింతలు పోతాయిరా ఓ మనసా, రామ రామ అంటే రాగదేశములు పోతాయిరా ఓ మనసా. ఈ మనసుగా బుద్ధి చెప్పుకుని ఆ నామంతో గడిపేస్తే మనం ఇంకా ఎన్నాళ్ళు ఉంటామో, ఈ రోజు ఉంటామో రేపు ఉంటామో తెలియని రోజుల్లో ఎందుకు ఇంకా మనకి ఇలాంటి గొడవలన్నీ. అందరూ ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్త సుఖనో భవంతు, సుఖనో భవంతు. మంగళం మంగళం ఆరోగ్యమంగళం ఆనందమంగళం ఆనంది మంగళాలు మనకు అందరం ఉండాలి, అనుభవం ఉండాలి. ఓం శాంతి శాంతి శాంతి. ఇంతకీ ముసలి దసరా పండుగలాగా గోరింతాకు, ఆ తర్వాత ఏమో గోరింతాకు, ఆ తర్వాత ఏమో ముందే కలర్ వేసుకున్నారు, లేచిపోయాను తలరంగు కూడా వేసేసుకున్నాం. ముసలి దసరా పండుగ అని అంటాం. అందుకని ముసలి అయ్యాక తలరంగు మనం అలాగే మనల్ని సొంతంగానే తలరంగు వేసేసుకుంటాం, సొంతంగానే గోరింతాకు వేసేసుకుంటాం. బ్యూటీ పార్లర్ కేకేసుకుని తలకు రంగులు వేయించుకుని మసాజులు చేయించుకుని ఊరిలో గొడవకి వెళ్ళాలని ఆలోచనే లేదు నాకు. అది నా పద్ధతి. నన్ను ఫాలో అవ్వాలని, నా గొడవ అంతా కావాలని అన్న వాళ్ళకి నాకు వద్దురా బాబోయ్, నాకేమి చెప్పొద్దురా అంటే బాబోయ్ నా ఫోన్లో ఏమీ చెప్పొద్దురా బాబోయ్, నేను ప్రశాంతంగా ఉన్నాను. వాళ్ళ గొడవ వీళ్ళ గొడవ ఎందుకు, నా పిల్లల గొడవ నేనే పట్టించుకుంటలేదు, వాళ్ళు నన్ను పట్టించుకుంటున్నారంటే పట్టించుకుంటారు. రోజు సోదులతో పట్టించుకోము. ఏం చేస్తున్నావు, తిన్నావా, ఉన్నావా, వంట చేసావా, ఇటువంటి ఏం మాట్లాడు. నేను ఎలా ఉన్నానో అడుగుతారు, అది బాగానే ఉన్నాను అంటాను. మీరు ఎలా ఉన్నారని అడుగుతాను, బాగానే ఉన్నాను అంట. ఆ 2 మాటలే, రెండో మాట మూడో మాట ఉండదు. అప్పుడే మనకి ప్రశాంతంగా ఉంటాం. ఆత్మానందంగా మనసు ప్రశాంతంగా అంత మంచి ఆలోచనలతో ఉంటేనే మనం చాలా బాగుంటాం, ఆరోగ్యంగా కూడా ఉంటాం. ఈ హెల్త్ డ్రింకులు, గడిగుడ్డు డ్రింకులు ఇవన్నీ కలుషితమే. ఆ కలుషితం డ్రింకులు తాగవలసిన అవసరమే లేదు మన ఇంట్లో ప్రశాంతంగా ఉంటే.